చూస్తుండగానే మా పెళ్లి జరిగి 1 year అయిపోయింది. ఈ రోజు నుంచి మా ఇద్దరి మధ్యన ఏ దూరం ఉండకూడదు. హాయ్, మీ ఫ్రెండ్ అంట మీ గురించి వెయిట్ చేస్తుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తా. ఎలా ఉన్నావురా? ఐఎమ్ హ్యాపీ. నువ్వు హ్యాపీగా లేవు, అది నాకు తెలుస్తుంది. నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు. నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. ఏయ్, నువ్వు అలా ఆడవకు. అరే అలా కాదురా వంశీ, నువ్వు నాతో వచ్చే మనం ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం. నాకు పెళ్ళయింది. అరే జస్ట్ నీకు పెళ్ళి 1 year అవుతుంది, కానీ మన ప్రేమకి 10 years. టెన్ ఇయర్స్ కలిసి ఉన్నాం. నా కష్టాలు వచ్చాయి, ఈజీగా వదిలేసి వెళ్ళిపోయావు. అది ప్రేమ? అరే ఏదో తప్పైపోయిందని చెప్తున్నాను కదా, ఐఎమ్ సారీ. అప్పుడు నా బిజినెస్ డల్ అయింది, వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ నా బిజినెస్ పికప్ అయింది, అందుకే మళ్ళీ వచ్చావు. ఇది ప్రేమేనా? నువ్వు నాకు కావాలి వంశీ, ప్లీజ్ వంశీ, ప్లీజ్. టెన్ ఇయర్స్ లవ్ అని గొప్పగా చెప్పడం కాదు, అయినా ప్రేమంటే ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నామని కాదు. ఎంత దూరంగా ఉన్నా పక్కనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది చూడు, అదే ప్రేమంటే. ఇప్పుడు నేను లవ్ చేస్తుంది నా ప్రాణం, నేను కట్టుకున్న నా భార్య. తనే నా లైఫ్. నా కష్టంలో, నా సుఖంలో నా వెంటే ఉంది, నన్ను గెలిపించింది. నా ఓటమిని చూసి నీలా పారిపోలేదు, నా గెలుపు కోసం తప్పించింది. అది ప్రేమంటే. అది కాదురా వంశీ. గెట్ అవుట్ అంటే బాగోదు రబ్బా. వెళ్ళిపో, వెళ్ళిపో. అన్ని ఇయర్స్ లవ్ చేసిన అమ్మాయి తిరిగి వస్తే నా కోసం కాదనుకున్నారా? ఇప్పుడు నేను ప్రేమిస్తున్న అమ్మాయి పేరు శిల్ప. తను తప్ప నా మనసులో ఇంకెవరూ లేరు. మన ఇద్దరి మధ్యన ఏ అడ్డం వద్దు. లవ్ అంటే ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు. లవ్ అంటే కష్టాల్లో తోడుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, అపార్థాలు దాటుతూ ప్రతి క్షణం కలిసే ఉంటారు చూడండి, అది లవ్. ఒకరి కోసం ఒకరు బ్రతకడంలో ఉంది లవ్. అలాంటి లవ్ నాకు దొరికింది.